సోదరులారా, సహజంగా నా పరిస్థితి ఏంటంటే కార్మిక లక్షణాలతో పుట్టినవాడిని నేను. ఉన్నది మాత్రం తెలుగునాడు అసోసియేషన్లో ఉన్నాను. కానీ మీ అందరికీ తెలుసు, నేను కార్మికుల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడాలనే మనస్తత్వంతో నేను ఈ దినం ఇక్కడికి వచ్చినాను. స్నేహితులారా, నా పైన ఉన్నటువంటి నా రాష్ట్ర నాయకులైతేనేమి వీళ్ళందరికీ రుచించకపోవచ్చు ఈ పరిణామం. కానీ నా అంతరాత్మ ప్రకారం నేను నా కార్మికులు బాగుంటేనే ఈ కార్మిక వ్యవస్థ బాగుంటుంది. ఈ కార్మికులకు ఈ దినం మనం సంపూర్ణ మద్దతు తెలపకపోతే నా జన్మ వృధా అవుతుంది. బాధ నాకు చాలా ఉంది. సోదరులారా, కరెంటు పోరుబాటు ద్వారా ఈ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి పర్మనెంట్ అయిపోయి రిటైర్డ్ అయిపోయి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కరెంటు పోరుబాట కరెంటు సంస్థ స్థాపించినప్పటి నుంచి పోరుబాట నేపథ్యంతో ఈ పోరుబాట విజయవంతమైనదే. ఈ పోరుబాటు కూడా ఖచ్చితంగా విజయవంతం కావాలన్నది నా ఆకాంక్ష. స్నేహితులారా, నేను గమనించాను, ఈ సభకు వచ్చినందుకు చాలా సంతోషపడుతూ నా ఆవేదన అంతా నా మనసులో నింపుకొని ఈ దినం మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. ఎవరి మొహంలో చూసినా కూడా ఆకలి మంటలు తప్ప ఇక్కడ ఎక్కడ వాళ్లకు సంతోషం అనేది కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ ఆకలి మంటలతోటి మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని కోరుకుంటున్నారు తప్ప ఏ ఒక్కటి అదనంగా కోరుకోవడం అనేది లేనేలేదు. మిమ్మల్ని పర్మనెంట్ ఉన్న వాళ్ళను ఉన్న ఫలంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత 100% 100% ఉంది. ఎటువంటి కండిషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సోదరులారా, మీరంతా కోరుకుంటున్నారు ఏమని? ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలలో మేము కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నాం. అదేవిధంగా మేము పనిచేయడం దాదాపు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని నేను చూస్తున్నా. సోదరులారా, నేను ఈ ఇండస్ట్రీలో కాలు పెట్టింది 93లో అయితే ఆ దినం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఈ దినం కూడా ఉన్నారంటే నా ఆత్మ చాలా బాధపడుతూ ఉంది. ఈ ఇండస్ట్రీలో నేను పూర్తి స్థాయిలో సెటిల్ అయిపోయాను. నా పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు. మరి మీ పిల్లలు సెటిల్ అయిపోయి మీ పిల్లలు ఉద్యోగాలు పొందిన మీరు ఉద్యోగం పొందట్లేదంటే ఎంత విచారం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉందో మీరంతా గమనించాల్సింది. తెలుగునాడు కార్మిక సంఘం కానీ మరో సంఘం కానీ ఏ సంఘమైనా సరే ఇది మన భవిష్యత్తు. మీరంతా మన భవిష్యత్తు. మీ భవిష్యత్తు బాగుంటేనే మేము బాగుంటాం. మీ భవిష్యత్తు కష్టాల పాలవుతా ఉందంటే ఖచ్చితంగా మీకు మేము మద్దతు సంపూర్ణ మద్దతు తెలపడానికి రాష్ట్ర నాయకులు ఏం చేసినా నేను బాధపడను. మీ వెనక నేను ఉండి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నందుకు సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో వచ్చినాయి పోయినాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్తుంది కరెంటులను పర్మనెంట్ చేస్తాం. కరెంటులను పర్మనెంట్ చేస్తామంటే గవర్నమెంట్ ఇష్యూ కొట్టేస్తున్నది వాళ్ళకి చాలా పెద్ద ధీమా. కరెంటులను పర్మనెంట్ చేస్తామంటే మా ప్రభుత్వం బాగుంటుందన్నది ఒక పెద్ద ధీమా. గత ప్రభుత్వాలు అదేవిధంగా చెప్పినాయి, గాలి కొట్టుకొని పోయినాయి. ఈనాడు మా నాయుడు గారు మేము చెప్తూనే ఉన్నాం, అయ్యా మీ మధ్యలో ఉన్న చర్చ కన్నా నాడు చూడాల్సింది. వాళ్ళ ద్వారా మీరు ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడపలేరు. ఈ దినం కార్మిక వర్గాలను దూరం చేసుకుంటే మీకు అధోగతి తప్పదు. నీ భవిష్యత్తు బాగుంది, నీ వారసుల భవిష్యత్తు బాగుంది. కానీ మా కరెంటుల కార్మికుల భవిష్యత్తు అంధకారంలో ఉందని నువ్వు గుర్తించుకుంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ ఉంటుంది. ఆయన గవర్నమెంట్ లో ఉన్నటువంటి సలహాదారులరా, మేనిఫెస్టో చెప్పేటప్పుడు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కరెంటులను పర్మనెంట్ చేస్తాం, ఉన్న కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, ఎక్కడి వాళ్ళని అక్కడ ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే పెన్షన్లు ఇస్తామని చెప్పుకుని ఈ రోజు వచ్చినామే. ఆయన మధ్యలో ఉన్నటువంటి సలహాదారులరా, మీరంతా ఒకటి గమనించండి. మీరు ఆకలి బాధలు తీర్చడానికి ఏం చేయాలన్నది సలహాలు సరైన మార్గంలో ఇవ్వండి. మేనిఫెస్టో తయారు